శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దినబంధపురం పంచాయతీ పరిధిలో తాగునీటికి ప్రజలు వెలువెలలాడుతున్నారు. ఎగువ చింతల పోలేరు గ్రామంలో తాగునీటి సమస్యతో అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలు మారినా, ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, మండలం. అది కూడా ఏమవుతాం ఇంకా తెలియదు. ఆ పరిస్థితి పిల్లలతో ఎంత బాధపడతాం. సేవ చేసుకున్నారు, మంచి ముస్తాబు చేసుకుని పంపిస్తారు కదా. ఏ 10-11 ఏ కూలికి వెళ్తాము, ఎక్కడ మీకు కాదమ్మా. మరి సర్పంచ్ గానీ మీ అభివృద్ధి కానీ చేసాము ఏమంటున్నారు? వాళ్ళు కనీసం రావడం లేదు. ఇప్పుడు న్యూస్ చేసామని పంపించి వాట్సాప్ అన్ని పంపించిన వీడియో కాల్ అని చేసినాము. కానీ ఇంతవరకు మాకు రావడం లేదు. కొంచెం అర్థం చేసుకోరు. ఏమాత్రం మా పిల్లలు చెప్పేస్తాను. విధంగా కొండకెళ్ళి కాదు, కొండ చెయ్యాలంటే కొండ అన్నట్టు చిన్నపిల్లలు చదువుకోతే ఎలాగ ఉంటుంది. అప్పుడు చదువు లేదు, పని లేదు, ఇలానే పనులు అనిపిస్తున్నాము. చెప్పండి. రాష్ట్ర తెదేపా అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టెక్కలి మండల తెదేపా నేతలు మండలంలో గల టెక్కలి మేజర్ పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో 10-19 లైన్లో గల ప్రతి కుటుంబాన్ని కలిసి తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఆశీర్వదించాలని, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని టెక్కలి మండల నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, కోళ్ల లవకుమార్, హనుమంతు రామకృష్ణ, మామిడి రాము, మట్టా సుందరమ్మ, పురుషోత్తం, మెండ దమయంతి, దివ్వల శ్యామ్, పంగారమణ, నంబల గోవిందరాజులు మరియు టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, టెక్కలి నాయుడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్ మెసేజ్లపై పోలీసులు నిఘా పెంచారు. రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు వ్యతిరేకంగా టార్గెట్ చేస్తూ ఇక నుంచి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ సోషల్ మీడియాలో పోలీసు యంత్రాంగము హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్స్ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. నేడు గుంపులు ఎంతమంది ఉన్నారు సార్? ఒక్కొక్క ఊరికి దాదాపు 4-5 గ్రూపులు ఉంటాయి. 4-5 గ్రూపులు ఉన్నా, ఊరికి 4 గ్రూపులు ఉన్నా కానీ ఈజీగా ఇంకా చాలా మంది ఉండాలి. చాలా తక్కువ మంది వచ్చారు. ఓకే, ఎనివే నాకు కొంచెం లేట్ అయింది వేరే పని వల్ల. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మా ఎస్ఐ గారు కొంత చెప్పిండు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఫస్ట్ పాయింట్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ టైంలో ఏదైనా కానీ కేసులు అయితే మీ జీవితాంతం అంటారు. ప్రతి ఎలక్షన్ లో మిమ్మల్ని అంటారు. ప్రతి ఎలక్షన్ లో మిమ్మల్ని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తారు. అది కాంప్రమైజ్ కూడా కావు కేసులు. కాబట్టి మీ యొక్క గ్రూప్ లో మీరంతా అడ్మిట్సేనా? అందరు అడ్మిట్సే కదా? మీ గ్రూప్ లో నేను కొన్ని చూసినాము. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఎవరైతే అడ్మిన్ ఉంటారో అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు బైండ్ చేయడం కూడా జరుగుతుంది. ఫస్ట్ వార్న్ చేస్తున్నాం, మీకు అందరికి అవగాహన లేక. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.